రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. మండల కేంద్రమైన సంఘంలో సుమారు 25 లక్షల విలువ గల సొసైటీ భవనాలను ఎంపీ వేమిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక రైతులతో రైతు సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిట్కో బోర్డు చైర్మన్ అజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగం మండలంలో రైతు సహాయ కేంద్రం, అదేవిధంగా పిఏసిఎస్ గిడ్డంగుల్ని ప్రారంభించడం జరిగింది. పెద్దలు మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకి ఒక స్పష్టమైన భరోసా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు అమాయకంగా దళారులకు అమ్మడమో మిల్లర్లకు అమ్మాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం నుంచే కనీస మద్దతు ధరకి మేము సేకరించి 24 గంటల లోపే వాళ్ళ ఖాతాల్లో నిధులు జమ చేసే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి తెలిపే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాం. 96% మంది రైతులకి అదే రోజున డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి. ఇక్కడ కూడా రైతులు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు, గోతాల విషయంలో కానివ్వండి, మిల్లర్స్తో ఉన్న సమస్యలు కానివ్వండి, వీటి పరిష్కారం కోసం తప్పకుండా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే ఇక్కడ కొనుగోలు చేయాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేశారో అందులో భాగంగా పౌర సరఫరాల శాఖ నుంచి పొరపాటు లేకుండా రైతులందరి దగ్గరికి నుంచి 300 రైతు సహాయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేశాం.